అందరికీ నమస్తే. ఈ వీడియో చూడండి. ఆ అబ్బాయి ఊరికే కలర్లు చల్లాడు హోలీ రోజున అనేసి ఆమె వేడి నీళ్లు ఎంత కాలుతున్న వాటర్ అయినా కూడా తనకు తెలియకుండా తన ప్రమేయం లేకుండా అది చేసింది అన్నట్టు జరిగింది ఇక్కడ. అయితే ఎందుకు ఇలా చేసింది అని చూసారనుకోండి, దీన్ని మన సైకాలజీలో ఏమంటామంటే ఇంపల్సివ్ అగ్రెషన్, అంటే ఆవేశపూరిత ప్రవర్తన అనమాట. అంటే తన చేతిలో ఏముంది ఏంటి అనేది, అంటే ఆ టైంలో తన కోపం మీద అంటే తక్షణ కోసం ప్రతిచర్య అన్నమాట. దానికి ఇమీడియట్ గా ఏదో ఒకటి చేసేయడం. సో ఎటువంటి ఆలోచన లేకుండా అలాగ చేసేసింది. కానీ ఆ బాబు పడే నరక యాతన ఒకసారి చూడండి, దీంట్లోనే వస్తుంది మీకు ఎంత నరక యాతన అనుభవిస్తున్నాడో ఆ బాబు అనేది మీకే అర్థం అవుతుంది అక్కడ చూసినట్లయితే. అంటే భావోద్యోగ నియంత్రణ అనేది ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి లేదు. యాక్చువల్లీ ఆమె పెద్దది అయినా కూడా ఆమెకు కూడా లేకపోవడం నిజంగానే చాలా బాధ అనిపించింది. ఇంకొకటి వచ్చేసి మనం పూర్ ఇంపల్సివ్ కంట్రోల్ అంటాం. అంటే వాళ్ళు నియంత్రణ చేసుకోకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇంకోటి ఎమోషనల్ డిస్ రెగ్యులేషన్ అంటాం అనమాట. అంటే ఏంటంటే తన ఎమోషన్ ని తాను కంట్రోల్ చేసుకోకుండా ఇమీడియట్ గా చేసినటువంటి ఈ బిహేవియర్ ని మనం హీట్ ఆఫ్ ద మూమెంట్ ఆఫ్ బిహేవియర్ అని పిలుస్తాము. అంటే అగ్రెసివ్ ఇంపల్సివ్, అంటే అగ్రెసివ్ పర్సనాలిటీ బిహేవియర్ లో ఎక్కువగా అగ్రెసివ్ గా ఉండటం. ఆ బాబుకి ఏమవుతుంది, నా చేతిలో వేడి నీళ్ళు పోస్తే ఏమవుతుంది, ఎటువంటి ఆలోచన లేదు. అప్పుడు ఉన్నటువంటి తక్షణ ప్రతిచర్య ఏంటంటే ఆమెకు చేతిలో ఉన్నటువంటి వేడి నీళ్లను పోయడం వల్ల ఆ బాబు పడుతున్న నరకయాతన ఇప్పుడు చూసిన వాళ్ళకి మనసు తరకపోతుంది. నిజంగా ఆలోచించండి. ఏదైనా కానీ ఒకరు ఇమీడియట్ గా మిమ్మల్ని కొట్టారు, గిల్లారు, ఏమైనా చేశారనుకోండి, ఒక్క క్షణం మీ యొక్క నియంత్రణని మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇలాంటి వాళ్ళందరూ అండి కౌన్సిలింగ్ తప్పకుండా వెళ్ళాలి. ప్రతి ఒక్కరూ వెళ్ళాల్సిందే కౌన్సిలింగ్ నౌవేడేస్. ఎందుకంటే ఏం జరుగుతుందనేది తెలియకుండా, అవేర్నెస్ లేకుండా ఇమీడియట్ యాక్షన్స్ వాళ్ళే తీసుకునేసి మనుషుల మీద ప్రతిచర్యలు, ప్రతీకారాలు, పగలు ఇవే జరుగుతున్నాయి. వీటిని అరికట్టాలంటే తప్పకుండా మనుషులో ఉన్నటువంటి ఆ హ్యూమానిటీని బయట తీయాలండి. ఆ ఎమోషన్స్ ని వాళ్ళు కొంచెం బయట తీసిన తప్ప ఇంకా ఏం చేయలేము. దీనికి చాలా దౌర్భాగ్యంగా ఉంది ఇది చూసిన తర్వాత నాకైతే నిజంగా. సో థ్యాంక్ యూ సో మచ్. అందరికీ షేర్ చేయండి అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్.